హాయ్ అండి. కిందటి క్లాస్‌లో మనం టెర్మినాలజీ చూసాం. ఏ టెర్మినాలజీ చూసాం? ఎకాలజీకి సంబంధించి టెర్మినాలజీస్ అయితే చూసాం. చాలా టెర్మినాలజీస్ చూసాం. బయో అక్యుములేషన్, అలాగే బయో అగ్మెంటేషన్, అలాగే బయో రెమిడియేషన్ ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. తరువాత మనం ఇంపార్టెంట్ ఏంటంటే వలయాలు. వలయాలకెళ్ళే ముందు జీవ, భౌమ, రసాయన వలయాలకెళ్ళే ముందు మనం చూడాల్సింది ఏంటంటే పిరమిడ్స్ కూడా చూడాలి. పిరమిడ్స్, ఆహారపు పిరమిడ్స్, ఆహారపు పిరమిడ్స్. ఈ యొక్క ఆహారపు పిరమిడ్స్ చూసిన తర్వాత మనం ఈ వలయంలోకి వెళ్దాం. ఓకేనా? అయితే ముందుగా ఆహార పిరమిడ్స్ చూద్దాం. ఈ ఆహార పిరమిడ్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్‌లో మనం చూసాం. ఈ యొక్క ఆహార పిరమిడ్స్ గురించి. ఏంటి? వీటిని ఎవరు ప్రతిపాదించారు ఈటిల్ని మనకి ఆహార పిరమిడ్స్‌ని? చార్లెస్ ఎల్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి ప్రవేశపెట్టాడని చెప్పుకున్నాం. అందుకే ఈయన పేరు మీదే దీనికి ఇంకొక పేరొచ్చాయన్నమాట. ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా అంటామన్నమాట. వీటినే మనం ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా ఆహారపు పిరమిడ్స్‌ని అంటామన్నమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. తరువాత మనకి ఏంటి ఆహార పిరమిడ్స్ అంటే వీటిలో మనం 3 రకాలుగా క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు. మొదటిది మనం సంఖ్యా పిరమిడ్ అని అంటామన్నమాట. వీటిని సంఖ్యను మాత్రమే చూసుకొని ఈ యొక్క ఆవరణ వ్యవస్థని కాలిక్యులేషన్ చేస్తాం. తరువాత మనం జీవ ద్రవ్యరాశి అంటే మాస్ బట్టి చూస్తాం, బరువు బట్టి. జీవ ద్రవ్యరాశి బట్టి చూస్తాం. బయోమాస్ అంటాం. బయోమాస్. సంఖ్యా పిరమిడ్ అంటే నంబర్ పిరమిడ్ అని అంటాం. అలాగే మూడోది ఏంటంటే మనకి శక్తి పిరమిడ్. ఎనర్జీ అని అంటాం. ఇలా మనకి 3 పిరమిడ్‌లయితే ఉంటాయి. 1 సంఖ్యా పిరమిడ్, 2 జీవ ద్రవ్యరాశి పిరమిడ్, 3 శక్తి పిరమిడ్. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అయితే మొదటగా మనం సంఖ్యా పిరమిడ్ గురించి చూద్దాం. ఏంటి ఈ సంఖ్యా పిరమిడ్ అనేటటువంటి ఒకసారి చూడాలి. సంఖ్యా పిరమిడ్స్ ఒకసారి చూద్దాం. మొదటిది సంఖ్యా పిరమిడ్ అంటాం. ఈ సంఖ్యా పిరమిడ్ తీసుకుంటే మనం ఇక్కడ తినేవి కాదు మనకిక్కడ. సంఖ్యాపరంగా చూడాలన్నమాట ఇక్కడ. అది మనకి ఇంపార్టెంట్. ఉదాహరణకి మనకి ఉత్పత్తిదారుడు పైన ఎవరుంటారు మనకి? ప్రాథమిక వినియోగదారులు. ఆళ్ళపైన ఎవరుంటారు మనకి? ద్వితీయ వినియోగదారులు. ఈ ఫుడ్ చైన్ మనం చూసాం కిందటి క్లాస్‌లో. తర్వాత మనకెవరుంటారు? పైన తృతీయ వినియోగదారులు. అంటే సంఖ్య పరంగా గాని మనం చూసుకున్నట్లయితే బేస్‌మెంట్ అనేది ఎక్కువుంది. అలా పైకి వెళ్తున్న కొలది తగ్గుతుందనమాట. అంతే కదా! ఇది మనకి భూమి గాని, అడవి గాని తీసుకోండి. ఈ యొక్క వ్యవస్థకి భూమి గాని, అడవి, ఆవరణ వ్యవస్థ ఇవి తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఉత్పత్తిదారులు ఎక్కువుంటారు. సంఖ్య పరంగా చూసుకుంటే మొక్కలు. వాటిలి తినేవి ప్రాథమిక వినియోగదారులు, ప్రైమరీ కన్జ్యూమర్స్ మేక, జింక అలాగే ఇటువంటివన్నీ తక్కువుంటాయి. వీటితో పోల్చుకుంటే, సంఖ్యతో పోల్చుకుంటే. ఈ సంఖ్యతో పోల్చుకుంటే ఇవి తక్కువ. ఈ సంఖ్యతో పోల్చుకుంటే ఇవి తక్కువ. అలా పైన తృతీయ వినియోగదారులు లేదా తర్వాత టాప్ కార్నివర్స్ చాలా తక్కువుంటాయి. సింహాలు, హ్మ్. పులులు చాలా తక్కువుంటాయి. ఇవి వేలల్లో ఉంటే, ఇవి వందల్లో ఉంటాయి. అలా అనమాట. అంటే సంఖ్యా పిరమిడ్ అనేటటువంటిది ఇలా మనం వేసుకోవచ్చు. ఇది టాప్. ఇలా మనం వేసుకోవచ్చు సంఖ్యా పిరమిడ్. ఎలా ఉంటుందది? ఇలా ఉంటుంది మనం చెప్పుకున్నది అంతా ఇలా ఉంటుంది. అందుకే ఇది ఎలా ఉంది? పిరమిడ్ షేప్‌లో ఉంది.
ఇదంతా పిరమిడ్ షేప్‌లో ఉంది. అదే మనకి రివర్స్‌లో గూడా సంఖ్యాపరంగా మన ఈ సంఖ్యా పిరమిడ్‌ని మనం రివర్స్‌లో గూడా రాయొచ్చు. అది రెండిటికి అన్వయించొచ్చనమాట. ఒక చెట్టుని ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, చెట్టంటే ఒక చెట్టే తీసుకోండి. ఉదాహరణకి హ్మ్. సంఖ్య కదా ఇది. ఇంతవరకు మనం ఏ ఆవరణ వ్యవస్థ చూసాము? సంఖ్యా ఆవరణ వ్యవస్థ, భూమి, అలాగే అడవి చూసాం. అడవిలోనైనా ఇలాగే ఉంటుంది. భూమి పైనైనా ఇలాగే ఉంటుంది. భూమి పైన మొక్కలుంటాయి. మొక్కలు తినేటటువంటివి భూమి పైన మొక్కలుంటాయి. ఎక్కువుంటాయి. ఆటిలి తినేవి తక్కువుంటాయి. ఆ పైన. ఆటిలి తినేవి ఇంకా తక్కువుంటాయి. ఆ పైన ఇంకా తక్కువుంటాయి. భూమి పైనైనా అలాగే ఉంటుంది. అడవి ఆవరణ వ్యవస్థ అయినా అలాగే ఉంటుంది. ఇది మనకి ఫస్ట్‌ది. ఇంకొక రకంగా కూడా చూసుకోవచ్చు. ఏంటి? చెట్టు ఆవరణ వ్యవస్థ తీసుకుందాం. రివర్స్‌గా గూడా ఈ యొక్క ఆవరణ వ్యవస్థని వెయ్యొచ్చు అని చూపించడానికిది. తలక్రిందులుగా గూడా వెయ్యొచ్చు. ఉదాహరణకి కీటకాలు. కీటకాలు చెట్టు మీద చాలా ఉంటాయి. ఎక్కువుంటాయి. వాటి తర్వాత ఉండేవెవరు? వాటిని తినేవి కోతులు, ఉడతలు ఇవి తక్కువుంటాయి. ఇవి ఎక్కువుంటాయి. బాగా ఎక్కువుంటాయి. ఇవి వాటికన్నా కొంచెం తక్కువుంటాయి. ఈ కోతులను, ఇవన్నీ ఎవరు తింటారు? పాముల్ని, ఉడతల్ని ఈటిలిని ఎవరు తింటారు? కోతుల్ని, ఉడతల్ని, పాములు. ఇవి ఇంకా తక్కువుంటాయి. ఇవన్నీ ఎక్కడుంటాయి? చెట్టు మీద ఉంటాయి. చెట్టు ఆవరణ వ్యవస్థ కదా! చెట్టు కిందేస. అంటే సంఖ్యాపరంగా చూసుకుంటే తక్కువనమాట. ఆవాసపరంగా. చెట్టు ఆవరణ వ్యవస్థలో చూడండి కీటకాలు ఎక్కువుంటాయి. వాటి మీద కోతులు ఇంకా తక్కువుంటాయి. కోతుల మీద పాములు తక్కువుంటాయి. పాముల మీద చెట్టు ఒకటే ఉంటది. అలా అనమాట. అంటే చాలా తక్కువ. ఇక్కడ మనకి ఇలా రాసుకోవచ్చు ఆ పిరమిడ్‌ని ఇలా. ఇది గూడా తలక్రిందులుగా పిరమిడ్‌గాని మనం చెప్పుకోవచ్చు. అంటే సంఖ్యా పిరమిడ్ అనేది 2 విధాలుగా కూడా మనం రాసుకోవచ్చు. తలక్రిందులుగా రాయొచ్చు. అలాగే మీదగా గూడా నిటారుగా గూడా రాయొచ్చనమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ కిందన చెట్టు ఉంటదనమాట. ఇక్కడ చెట్టుంటది. చెట్టుని నమ్ముకునే జీవరాశులు చాలా ఉంటాయి. తక్కువ. చెట్టు ఒకటే ఉంది. సంఖ్యపరంగా చూసుకుంటే ఒకటే ఉంటది. దాని మీద పాములు ఒక 4, 5, 10 ఉంటాయి. ఈ ఉడతలు, కోతులు ఇవి ఒక 30, 40 ఉంటాయి. అనుకోండి ఉదాహరణకి. ఉడతలు ఎక్కువే ఉంటాయి. అలాగే వీటిని తినే కీటకాలు చాలా ఎక్కువుంటాయి. ఇది తలక్రిందులుగా కూడా మనం రాయొచ్చనమాట. ఈ సంఖ్య పిరమిడ్‌ని తలకిందులుగా గూడా మనం రాయొచ్చని తెలియజేసుకోవచ్చిక్కడ. ఇది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్‌ది. జీవద్రవ్యరాశి పిరమిడ్‌ని ఒకసారి తీసుకుందాం. అంటే ఇక్కడ బరువును చూడాలనమాట. రెండో కేటగరీలో, రెండో కేటగరీలో మనము జీవద్రవ్యరాశిలో జీవద్రవ్యరాశి పిరమిడ్‌లో మనం ఏం చూడాలంటే బరువును చూడాలిక్కడ. మెయిన్ బరువు. దీన్నెలాగా? దీన్నెలా రాయొచ్చు? బరువు పరంగా జీవద్రవ్యరాశిని. ఉదాహరణకు మొక్కలున్నాయి. చాలా ఎక్కువ బరువే ఉంటాయి. మొక్కలు, ఆ పైన ఎవరుంటారు? పాములు. అంటే ప్రాథమిక వినియోగదారులు రాద్దాం. తర్వాత ద్వితీయ వినియోగదారులు, పైన తృతీయ వినియోగదారులు. ఇది సెట్ అవుతుంది బరువు పరంగా. అలాగే రివర్స్ అవుతదా? జీవద్రవ్యరాశి అనేటటువంటి బరువు పరంగా ఉదాహరణకి కొలను వ్యవస్థ తీసుకోండి. కొలను ఆవరణ వ్యవస్థ. కొలను ఆవరణ వ్యవస్థలో మనకి కొలనంటే ఏదైనా అవ్వచ్చు ఇక్కడ మనకి. ఓకేనా? సముద్రం అలా. ఓకేనా? బరువు పరంగా చూస్తున్నాం. జీవద్రవ్యరాశి. ఇక్కడ ముందేంటి తలకిందులుగా గూడా రాయొచ్చు. కొలను వ్యవస్థ తలకిందులుగా ఉంటది. ముందేటి సొరచేప బరువుగుంటది. దాని తర్వాత చిన్న చేపలు కొంచెం బరువు తక్కువ. దాని తర్వాత కీటకాలు బరువు తక్కువ. ఆటి కింద వృక్షాలు. కొలను గదా! కొలను గాబట్టి వృక్షాలుంటాయి. ఆ సరస్సులోన వాటిలోన. అంటే కొలను ఆవరణ వ్యవస్థలో మనం ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు. అంటే ఇది గూడా బరువు పరంగా తలకిందులుగా రాయొచ్చు. జీవద్రవ్యరాశి. సొరచేపలు బరువుగుంటాయి. కొలనంటే కొంచెం పెద్దది తీసుకోండి. మరీ సొరచేప అంటే అందులో ఉండవు కదా! అని మీకు డౌటొస్తది. అందుకే మరి కొంచెం పెద్దది తీసుకుంటే సొరచేపలుంటాయి. బరువు పరంగా చూసుకుంటే వాటి మీద బరువు చిన్న చేపలుంటాయి. ఆటి మీద బరువు కీటకాలుంటాయి. వృక్షాలు కిందుంటాయి. ఈ వృక్షాలని కీటకాలు తింటాయి. ఈ కీటకాలని చిన్న చిన్న కీటకాలని చిన్న చిన్న చేపలు తింటాయి. చిన్న చిన్న చేపల్ని పెద్ద సొరచేప.
అంటే బరువు పరంగా ఆ కొలన ఆవరణ వ్యవస్థ మనం ఇలా రాసుకోవచ్చు. అదే జీవ ద్రవ్యరాశిని పిరమిడ్‌ని మనం నిటారుగా రాయొచ్చు, తలకిందులుగా గూడా రాయొచ్చు. అంటే సంఖ్యా పిరమిడ్‌ని 2 రకాలుగా రాయొచ్చు. జీవ ద్రవ్యరాశి పిరమిడ్‌ని 2 రకాలుగా మనం రాయొచ్చు. ఇక్కడ మనకి అది అర్థమవుతుందనమాట. 2 రకాలుగా గూడా మనం రాయొచ్చనమాట. ఈ ఏంటంటే సంఖ్య, అలాగే జీవ ద్రవ్యరాశి పిరమిడ్‌ని. ఈ రెండిటిని కూడా మనం రాయొచ్చనమాట 2 రకాలుగా. లాస్ట్‌ది ఏంటుంది మనకి శక్తి పిరమిడ్. లాస్ట్‌దేంటి శక్తి పిరమిడ్. ఈ శక్తి పిరమిడ్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక సైంటిస్ట్ లెండమన్, లెండమన్ అనేటటువంటి సైంటిస్ట్ ఏటంటే మనకి 10% మనకి సూత్రాన్ని ప్రవేశపెట్టాడనమాట. ఏంటి 10% అంటే, ఎప్పుడైనా ఒక ఆవరణ, ఒక ఆహారపు గొలుసులో ఒక స్థాయి నుంచి, పోషక స్థాయి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనకు పోషక స్థాయి ఉంది కదా! అంటే ఏంటి మొక్కలు, కప్ప, పాము ఇలా. ఇది పోషక స్థాయి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోషక స్థాయి అంటాం. ఇలా ఒక ప్రతి జీవి నుంచి మనకి ఇంకొక జీవికి, ఈ జీవి నుంచి ఈ జీవికి శక్తి బదిలీ అయ్యేటప్పుడు ఎంతవుతుందంట అంటే 10% అవుతుందంట అని లెండమన్ ప్రవేశపెట్టాడు ఈ సూత్రాన్ని. 10% మాత్రమే అవుతుందని. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి శక్తి పిరమిడ్‌ని మనం ఒకసారి రాద్దాం. 10% అవుతుందన్నాడు. మొక్కలున్నాయి. మొక్కలు ఒక 1000 కేజీలున్నాయనుకుందాం. మొక్కలు ఎక్కువే కదా ఉంటాయి. కాబట్టి ఒక 1000 కేజీలేద్దాం. ఈ మొక్కలను కీటకాలు తిన్నాయి. ఇవి ఒక 100 కేజీలుంటాయి కీటకాలు. ఈ కీటకాలని చేపలు తిన్నాయి. ఇవి ఒక 10 కేజీలుంటాయి. మరి 10 కేజీల చేపని మానవుడు తిన్నాడు 1 కేజీ. మానవుడికి అంటే ఈ పోషక స్థాయిలో 10, 10, 10, 10 తగ్గుతుంది మనకి. 10% మాత్రమే శక్తి అనేటటువంటిది మనకి 10% మాత్రం వెళ్తుంది. అలా అనమాట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? శక్తి పిరమిడ్‌ని తలకిందులుగా రాయగలమా? శక్తి పిరమిడ్‌ని తలకిందులుగా ఇలా రాయగలమా? రాయలేం. ఎందుకంటే శక్తి ఎప్పుడు కూడా మనకేంటి కింద ఉంటుందనమాట. అంటే ఇలా రాయలేమనమాట. శక్తి పిరమిడ్‌ని మనం ఎప్పుడు ఇలాగే రాయగలం. అంటే దాని అర్థమేంటి? ఎప్పుడు శక్తి పిరమిడ్ నిటారుగానే ఉంటుంది. శక్తి పిరమిడ్ ఎప్పుడు మనకి నిటారుగానే ఉంటుందని అర్థమవుతుంది మనకి. ఎందుకు? మొక్కలుంటాయి. మొక్కల్ని కీటకాలు తింటాయి. కీటకాలని చేపలు తింటాయి. చేపల్ని మానవుడు తిన్నాడు. మొక్కలు ఒక 1000 కేజీలనుకుంటే బరువు 10% ఎళ్తుంది. కీటకాలు ఒక 100 కేజీలనుకుంటే చేపలు ఒక 10 కేజీ ఒక చేప. ఆ 10 కేజీ చేప తింటే మానవుడికి ఎంత శక్తెళ్ళింది? శక్తి బదిలీ అయ్యింది. 10% అవుతుంది. 1 కేజీ. ఇలా అనమాట మనకి శక్తి పిరమిడ్ అనేది చెప్పుకోవచ్చనమాట. ఇవన్నీ గూడా మనం దేనిలో భాగము? పిరమిడ్స్‌లో భాగముగా మనం చెప్పుకోవచ్చు. అయితే తరువాత మనం ఇప్పుడు జీవ, భౌమ, రసాయనిక వలయాల్లోనికి వెళ్ళొచ్చు. దానికి కావలసినటువంటిది మనం ఇంతవరకి చెప్పుకున్నామనమాట. ఇంట్రొడక్షన్ అంతా చెప్పుకున్నాం. ఈ యొక్క 3 క్లాసెస్‌లో అదే మనం చెప్పుకున్నామనమాట. సెపరేట్‌గా ఈ యొక్క జీవ, భౌమ, రసాయనిక వలయాలు. జీవ, భౌమ, రసాయనిక వలయాలు. ఏంటి ఈ జీవ, భౌమ, రసాయనిక వలయాలంటే మనకి 3 వలయాల కింద చెప్పుకుంటాం. ఈ యొక్క జీవ, భౌమ, రసాయనిక వలయాలు. అంటే మొదటిది మనకి జల వలయం. రెండోది మనకి వాయు వలయం. వాయు వలయం. మూడోది మనకి అవక్షేపణ వలయం. సెడిమెంటేషన్ అంటాం. అవక్షేపణ వలయం. ఇవి మనకి 3 వలయాలుంటాయి. జల వలయం, వాయు వలయం, అవక్షేపణ వలయం.
అంటే జీవుల యొక్క పరిస్థితి ఎప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఒక జీవి నుంచి ఇంకొక జీవికి, ఆ జీవి నుంచి మళ్ళీ ఇంకొక జీవికి ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతూనే ఉంటది. శక్తి ఎప్పుడూ కూడా ఇచ్చిపుచ్చుకుంటాయన్నమాట. ఉదాహరణకు మీకు మనిషున్నాడు. ఇక్కడ మనకి మొక్కుంది. ఇప్పుడు ఈ మనిషి మనకేం కావాలి బతకడానికి? ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎవరిస్తారు? మొక్కిస్తుంది. మొక్కకేం కావాలి? కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవాలంటే మొక్కకేం కావాలి? కార్బన్ డయాక్సైడ్ కావాలి. దీనికి కార్బన్ డయాక్సైడ్ ఎవరిస్తారు? మనిషిస్తారు. మనకు కావలసినటువంటి ఆక్సిజన్ ఎవరిస్తారు? మొక్కిస్తుంది. అంటే ఇచ్చిపుచ్చుకుంటున్నామనమాట ఇక్కడ. ప్రతీదీ ఇలానే జరుగుతుంది. ఈ యొక్క ఎకో సిస్టమ్‌లో మనకి ఈ యొక్క వలయంలో జీవభౌమ రసాయనిక వలయాల్లో ఇలానే జరుగుతుంది ప్రతిదీ కూడా. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే మొట్టమొదట చూద్దాం జలవలయం. జలవలయం అంటే ఏం లేదు. చాలా సింపుల్‌గా మనం జలవలయం కింద వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఇందులోకి వెళ్ళాలంటే మనకి కొన్ని బేసిక్స్ మనకు తెలియాలనమాట. ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే అర్థం ఏంటి? బాష్పీభవనం. బాష్పీభవనం అంటాం. ఏంటి బాష్పీభవనం అంటే? నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారుతుంది. అంటే బట్టలెండేసాము. అందులో ఉన్న నీరేమైంది? బయటకొచ్చిందనమాట. నీటి ఆవిరి రూపంలో పైకెళ్ళిపోయింది. తద్వారా బట్టలు ఎండిపోయాయి. దాన్నే మనం ఎవాపరేషన్ అన్నాం. అలాగే ద్రవీభవనము అని అంటాం ఇంకోటి. ద్రవీభవనం. ఏంటి ద్రవీభవనం? మెల్టింగ్. మెల్టింగ్. మెల్టింగ్ అంటే కరగడం. ఎవరు కరుగుతారు? మంచు నీరుగా మారుతుంది. ద్రవీభవనం అంటే కరుగుతుంది. ఏది కరగాలి? మంచే కరగాలి. మంచు నీరుగా మారితే ద్రవీభవనము లేదా మెల్టింగ్ అంటాం. మరి ఘనీభవనం అంటే నీరు మంచుగా మారుతుంది. రివర్స్. నీరు మంచుగా మారితే దాన్ని మనం ఏమంటాం? ఘనీభవనం అంటాం. నీరు మంచుగా మారాలి. మెల్ట్ అంటే అర్థం ఏంటి? కరిగిపోవాలి. ఎవరు కరుగుతారు? మంచు నీరుగా కరిగితే మెల్టింగ్. ఘనీభవనం అంటే గడ్డ కట్టాలి. సాలిడ్. అంటే ఏంటి? నీరు మంచుగా మారాలి. అందుకే రివర్స్ చేసాం ఇక్కడ. అలాగే కండెన్సేషన్. 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 ఏంటి కండెన్సేషన్? సాంద్రీకరణ అంటాం. ఏంటిది? సాంద్రీకరణ. ఏంటి సాంద్రీకరణ అంటే? మనకి సాంద్రీకరణ అంటే నీటి ఆవిరి నీరుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారితే సాంద్రీకరణం అన్నాం. కండెన్సేషన్. మరి నీరు నీటి ఆవిరిగా మారితే ఏమన్నాం? నీరు నీటి ఆవిరిగా మారితే బాష్పీభవనం అన్నాం. బాష్పీభవనం ఎవాపరేషన్. ఇవన్నీ మంచు నీరుగా మారితే ద్రవీభవనం అన్నాం. నీరు మంచుగా మారితే ఘనీభవనం అన్నాం. ఇవన్నీ ఏంటి? ఈ యొక్క జల వలయంలోని ఇవన్నీ గూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతాయన్నమాట. ఉదాహరణకు మనకి వర్షం తీసుకుంటే, ఈ జలవలయం జరిగేది ఎక్కడ జరుగుతుంది మనకి? వర్షంలో మనకి జరుగుతుంది. ఈ వర్షమే మనకన్నిటికి మూలాధారం అన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. మేడం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థమయ్యాయి కదా! ఈ ప్రాసెస్ అంతా. అదే మనకి జలవలయం కింద మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకి భూమిపై మనకి చూసుకుంటే, ఈ యొక్క భూమిపై మనకి నీరెంతుంది? భూమిపై నీరు 100% ఉందనుకోండి. ఈ భూమిపై నీరు 100% ఉంటే సముద్రాల్లో ఎంతుంది? 97% ఉంది. భూమిపైన ఎంతుంది? 3% ఉంది. 97% తాగడానికి పనికొస్తదా? లేదు. మనకున్న నీరెంత? 3%. మళ్ళీ ఈ 3% మంచినీరులో 2% మనకి ధృవాల దగ్గర ఉండిపోయింది. ఈ ధృవాల దగ్గర నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర 2% నీరు ఉండిపోయింది. ఎందుకంటే గడ్డ కట్ట ఉంది కదా ఇక్కడ. ఇక్కడ మనకి. అదంతా నీరే. మంచినీరే తాగొచ్చు. కానీ గడ్డ రూపంలో ఉంది అవ్వదు.
కాబట్టి 2% అక్కడ ఉండిపోయింది. రిమైనింగ్ ఎంత? 1%. మళ్ళీ ఆ 1%లో ఈ 1%లో మనకేమవుతుంది? భూమి లోపల ఉంటుంది కొంత, సరస్సుల్లో కొంత, కాలువల్లో కొంత, తాగడానికి సంబంధించింది చూసుకుంటే ఇంకా తక్కువ. అది ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా మనకి ఏం చెప్పుకోవచ్చు? ఇదంతా మనకి జలవలయం కింద మనం చెప్పుకోవచ్చు. జలవలయం అంటే మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఇది మనకంతా సముద్రం అనుకుంటే, అరేబియా సముద్రం అనుకుంటే, ఇక్కడ మనకేంటి, ఇక్కడ 4 చెప్పాను నేను. కండెన్సేషను, ఎవాపరేషను, ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే పైనుంచి కిందకి పడుతుందనమాట. కండెన్సేషను, ఎవాపరేషను, ప్రెసిపిటేషన్. ఈ 3 గుర్తుంచుకుంటే వలయం కంప్లీట్ అవుతుంది. ముందు ఇది నీరు వేడెక్కాలి. నీరు వేడెక్కాలంటే ఏం కావాలి మనకి? హీట్, ఉష్ణం కావాలి. ఉష్ణం కావాలి. హీట్ ఉండాలనమాట. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఎక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడుంటుంది? తక్కువ పీడనం ఉన్నప్పుడు ఉంటుంది. తక్కువ పీడనం ఉంటేనే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ 2 ఆపోజిట్ అనమాట. మనకెప్పుడూ తెలుసు ఉష్ణం అనేటటువంటిది ఇండైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు పీడనం. ఓకేనా? టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ హీట్ ఉంటుందో, ఈ హీట్‌కి ఇదేమవుతుంది? చెప్పుకున్నాం కదా ప్రాసెస్. ఎవాపరేషన్ అవుతుందనమాట. ముందు నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారి పైకెళ్తుంది. పైకెళ్ళి ఇక్కడ ఏం ఫార్మేషన్ అవుతుంది? ప్రెసిపిరేషన్ ఫార్మ్ అవుతుంది. అంటే మేఘాల రూపంలో మళ్ళీ వర్షం కిందకొస్తుందనమాట. ఈ ప్రాసెస్ అంతా మనకేం కింద చెప్పుకోవచ్చు? జలవలయం కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఈ జలవలయం కంటిన్యూస్‌గా రన్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, ఉష్ణోగ్రత, పీడనం. ఈ 2 ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా వర్షానికి అనుకూలం ఏంటంటే తక్కువ పీడనం ఉండాలి. అల్పపీడనం అంటాం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. రాబోయే 5 రోజులలో వర్షాలు పడడానికి అవకాశం ఉంది అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? అల్పపీడనం, తక్కువ పీడనం ఉంది అని అర్థం. ఇక్కడ తక్కువ పీడనం ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో అప్పుడే వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వర్షాలు పడవు. అదేంటంటే ఇక్కడ మనకు నీరుంది. ఇదంతా అరేబియా సముద్రం, బే ఆఫ్ బెంగాల్, ఇది హిందూ మహాసముద్రం. ఇక్కడ ఈ నీరు హీట్ ఎక్కకపోతే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. చల్లగుంటే మనకు వర్షం పడతదేంటి? పడదు. ఈ నీరు ఇలాగే ఉంటుంది. నీరు నీటి ఆవిరిగా మారాలి. పైకెళ్ళాలంటే కిందన మంట ఉండాలి. ఆ మంట ఎవరిస్తున్నారు మనకి? సూర్యుడు. అది దీనర్థం. జలవలయం అలా రన్ అవుతుంది మనకి. తర్వాతొచ్చేసరికి వాయువలయం. ఈ వాయువలయంలో కాంపోనెంట్స్ మనకేమేమి ఉంటాయంటే, ఆక్సిజన్ ఉంటుంది. వాయువులంటే ఏటేటుంటాయి? వాయువలయం అన్నాం. వాయువుల గురించి తెలుసుకోవాలనమాట. ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా? 1 బై 1 చెప్పుకుందాం. ముందు ఆక్సిజన్ గురించి. ఆక్సిజన్ మనకి కనుగొన్నదెవరు? జోసెఫ్ ప్రెస్ట్లీ మనకి ఆక్సిజన్ కనుగొన్న వ్యక్తి. ఆక్సిజనే అని పేరు పెట్టిందని ఎవరు? దీనికి లెవోయిజర్ ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. కానీ కనుగొన్నది మాత్రం జోసెఫ్ ప్రెస్ట్లీ. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఈ వలయం జరుగుతుంది? ఇప్పుడు ఒక వలయం చూసాం. ఏంటి? జలవలయం. నీరుంటుంది. నీరు వీటెక్కుతుంది. వీటెక్కి పైకెళ్తుంది. మళ్ళీ పైకెళ్ళి కిందకొస్తుంది. ఇదంతా ఏంటి? ఒక చక్రంలో జరుగుతుంది. ఇదొక వలయంలో జరుగుతూ ఎళ్తుందనమాట. అందుకే దీనికి వలయం అని పెట్టాం. తర్వాత వాయువలయం. అందులో ఆక్సిజన్ గురించి చూద్దాం. ముందుగా ఆక్సిజన్ ఇందాకలే చెప్పాను. చెట్లుంటాయి. చెట్లు మనకేమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. అంతే కదా!
మరి జంతువులు మనం కూడా జంతువుల కింద వస్తాం. మనమేమిస్తాం? కార్బన్ డయాక్సైడ్ ఇస్తాం. ఇది ఎవరికెళ్తది? చెట్లకెళ్తది. ఇదంతా ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక సైకిల్ రూపంలో జరుగుతుందనమాట. అర్థమైందా? మరి వాయువుల యొక్క కంపోజిషన్ మనకు తెలుసుకుంటే నైట్రోజన్ వాతావరణంలో ఎంతుంటుంది మనకి? 78 ఉంటుంది. 78.084 నైట్రోజన్ ఉంటుంది. మరి ఆక్సిజన్ ఎంతుంటుంది మనకి? 20.946 ఉంటుంది. మరి కార్బన్ డయాక్సైడ్ ఎంతుంటుంది? 0.03 ఉంటుంది. మరి ఆర్గాను 0.9 ఉంటుంది. ఇదంతా ఏంటి? అట్మాస్ఫియర్‌లో కంపోజిషన్. ఎవరివి? వాయువులవి. వాయు వలయం గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలనమాట మనం. ఇలా మనకి ఈ యొక్క వాయు వలయం అనేటటువంటిది ఇలా కంటిన్యూస్‌గా జరుగుతుంది. అందులో ఆక్సిజన్ పాత్ర ఇది. మొక్కల నుంచి చెప్పుకున్నాం కదా! ఇది మనకు మొక్క, ఇది మనిషి, అలాగే జంతువులు ఇవన్నీ ఇక్కడుంటాయి. ఇవన్నీ ఏంటి? కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తాయి. అవి భూమి మీద ఉండేటటువంటి మొక్కలు తీసుకుంటాయి. మళ్ళీ మొక్కలు మనకి ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తాయి. అవి మనం తీసుకుంటాం. ఇదొక సైకిల్‌లా ఫార్మేషన్ అవుతుందనమాట. ఇది ఆక్సిజన్ వలయం. ఇది మనకి ఆక్సిజన్ వలయంలో చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆక్సిజన్ అనేటటువంటిది ఏంటి అసలు? ఇది మనకి ఖర్చయ్యేటటువంటి వాయువనమాట. ఆక్సిజన్ అనేటటువంటిది ఖర్చయ్యేటటువంటి వాయువు. మరి కార్బన్ డయాక్సైడ్ స్థిరమైన వాయువిది. కార్బన్ డయాక్సైడ్ ఏంటి? స్థిరమైన వాయువు. అందుకే మనకి ఏమవుతుంది? భూమికి ప్రాంతంలో పైన మనంతా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాం కదా! వాహనాల ద్వారా, పరిశ్రమల ద్వారా, ఇవన్నీ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఏటవుతుంది? స్థిరమైన వాయువు. అంటే వాతావరణంలోకి వెళ్ళి అలా ఉంటుందనమాట. బయటకు వెళ్ళదు. దాని అర్థం ఏంటి? సూర్యుడి నుంచి కిరణాలు పడి మరి వెళ్ళవు. హీట్‌గా ఉంచుతుందనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? అది కార్బన్ యొక్క సంబంధించింది. సరే. ఇప్పుడు ఏ వలయంలో ఉన్నాం? వాయు వలయంలో ఉన్నాం. వాయు వలయంలో ఆక్సిజన్ చూసాం. తర్వాతేంటి? కార్బన్ వలయం చూద్దాం. ఆక్సిజన్ వలయం అర్థమైంది కదా! ఇప్పుడు కార్బన్ వలయం. కార్బన్ వలయం అంటే ఏముండదిక్కడ. సింపుల్‌గా మనకేంటి? కార్బన్ అనేటటువంటిది కారణాలేంటి చూడాలి. మోటార్ వాహనాల వల్ల వస్తుంది మనకి. ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. వీటిని మనం విషవాయువుల కింద మనకి పరిగణించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది మన బ్లడ్. ఓకేనా? రక్తం. ఈ రక్తంతో రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్‌తో వేగంగా చర్య చెందుతుందనమాట. వేగంగా చర్య చెందడం వల్ల ఏమవుతుంది మనకి? శ్వాస అందదు. శ్వాస అందకపోతే ఏమవుతాం? చనిపోతాం. అందుకే ఇవి విషవాయువులని అంటామనమాట. ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్‌కి, కార్బన్ డయాక్సైడ్‌కి తేడా ఏంటి? ఏదైనా ఒక వస్తువు పూర్తిగా కాలితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. పూర్తిగా కాలితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. పాక్షికంగా కాలిస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏది డేంజర్? కార్బన్ మోనాక్సైడ్ డేంజర్ అని గుర్తుంచుకోండి. ఇది కార్బన్ వలయంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా మనం కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది ఉష్ణాన్ని గ్రహిస్తదనమాట. అంటే తీసుకొని చాలా సేపు ఉంచేస్తది. వెళ్ళనివ్వదు. అందువల్ల దీని ఎఫెక్ట్ అనేటటువంటిది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటిది కారణమవుతుందనమాట. భూమి వేడెక్కడానికి, గ్లోబల్ వార్మ్ జరగడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ దాని యొక్క పాత్ర చూసాం. కార్బన్ డయాక్సైడ్ పాత్ర చూసాం. నత్రజని పాత్ర చూద్దాం. ఏంటి నత్రజని పాత్ర మనకి? అంటే మనకి నత్రజని భూమి మీద డైరెక్ట్‌గా దొరకదు మనకి. N2 అనేటటువంటిది డైరెక్ట్‌గా మనకి భూమి పైన దొరకదు. నైట్రోజన్ N2. ఎందుకు దొరకదంటే మనకు పీరియాడిక్ టేబుల్ తెలుసు. 1s2, 2s2, 2p3. ఎందుకు? నైట్రోజన్ నంబర్ ఎంత? నైట్రోజన్ నంబర్ తెలుసు కదా! నైట్రోజన్ నంబర్
7 ఓకేనా? కాబట్టి 2p3 వరకేసాం. పిలో మనకి ఇంకెన్ని మిగిలాయి? 6 కదా టోటలు. ఇంకా 3 ఉన్నాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇది అంత స్వేచ్ఛగా ఉండదనమాట. కాబట్టి మొక్కలకు అందదు. స్వేచ్ఛగా ఉండాలంటే కంప్లీట్ అయిపోవాలి. సగంగా ఉందనమాట. అంటే అటు ఇటు తిరగడానికి అవ్వదు. స్వేచ్ఛగా ఉండదిది. అందువల్ల మనకేంటి ఈ నైట్రోజన్ అనేటటువంటిది డైరెక్ట్‌గా దొరకదు మనకి. ఇది ఎలా దొరుకుతుంది? నైట్రైట్స్ NO2, నైట్రేట్స్ NO3గా మనకి దొరుకుతుంది భూమి మీద. డైరెక్ట్‌గా N2గా మనకు దొరకదనమాట నైట్రోజన్. అదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు డైరెక్ట్‌గా దొరకదంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే స్వేచ్ఛగా ఉండదు కాబట్టి. 3 ఖాళీ ఉన్నాయి. స్వేచ్ఛగా ఉండదు కాబట్టి అదేమవుతది? స్వేచ్ఛగా ఉండదు. అందువల్ల మనకి నైట్రోజన్ అనేటటువంటిది డైరెక్ట్‌గా దొరకదు అని మనకు అర్థమవ్వాలనమాట. అయితే మనకెలా దొరుకుతది ఈ నైట్రోజన్? మరి మొక్కలకు అవసరం కదా! మరెలా దొరుకుతది? అంటే ఉదాహరణకి జంతువులకు కూడా మనం ఉన్నాం కదా! జంతువులు అంటే భూమి మీద ఉండే జీవరాశులు అన్నీ కూడా ఒకానొక సమయంలో చనిపోతాయి కదా! చనిపోగానే ఏమవుతాయి? గాలిలోన మనకి నైట్రోజన్‌గా N2గా మారుతాం. జంతువులవ్వచ్చు, పులులు, సింహాలు, మానవుడు అందరూ చనిపోయి గాలిలో N2గా మారుతాం. ఓకేనా? అలాగే కొన్ని N2 అంటే ఏంటి? ఆవిరైపోవడమా? ఆవిరైపోతాం. మళ్ళీ మొక్కలు కూడా కొన్ని చనిపోతాయి కదా! అందులోనే. భూమిలోనే చనిపోతాయి. చనిపోయి ఇవేమవుతాయి? మొక్కలు కూడా N2ని రిలీజ్ చేస్తాయి. ఈ N2 మనకేమవుతది? NO2గా, NO3గా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ యొక్క మొక్కలకు కావాల్సినటువంటి నత్రజని భూమి వేరు లోపల మనకి దొరుకుతుందనమాట గాలిలో. ఇలా మనకి ఈ యొక్క నైట్రోజన్ వలయం అనేటటువంటిది తిరుగుతూ ఉంటుందనమాట. కార్బన్ డయాక్సైడ్ తిరగడం చూసాం. ఆక్సిజన్ తిరగడం చూసాం. అలాగే నత్రజని కూడా తిరగడం చూసామనమాట. అలాగే ఇటువంటివి ఈ నైట్రోజన్ మనకి ఎందులో ఉపయోగపడుతుందంటే మనకి ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడుతుంది మనకి. ప్రోటీన్ సంశ్లేషణలో. అంటే ఏంటి? డీఎన్ఏలోన, ఆర్ఎన్ఏలోన ఓకేనా? వీటి తయారీలో మనకి నైట్రోజన్ లేదా నత్రజని మంచి స్థాపన అనమాట ఇది. ఇది ఉపయోగపడుతుంది మనకి. ఓకేనండి? ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్లయితే అమోనియాకి డైరెక్ట్‌గా మనకి ఆక్సిజన్ చర్య చెందిందనుకోండి, అప్పుడు మనకు NO2 వస్తది. డైరెక్ట్‌గా రాదు. ఈ NH3 అనేది ఆక్సిజన్‌తో చర్య చెందితే నైట్రోకోకస్ అంటాం. చర్య చెందితే అప్పుడు NO2 వస్తుంది. లేదా మళ్ళీ ఇదొచ్చింది కదా NO2 ఇది ఎలా మారుతది? మళ్ళీ గాలిలో ఉండే ఆక్సిజన్‌తో చర్య చెంది ఓకేనా? NO3గా మారుతుంది. ఇలా మనకి నైట్రైట్స్ వస్తాయన్నమాట. సహజంగా మనకి ఒక్క నిమిషం. సహజంగా మనకేమవుతుందంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకు భూమి అనుకుంటే, ఈ నైట్రోజన్ గురించి ఇది మనకి వేళ్ళు అనుకోండి. ఓకేనా? భూమి లోపల బుడుపులతో మనకి ఉంటుంది కదా! ఇలా. ఇలా మనకి చూసుకుంటే ఇది వేరు లోపల ఓకేనా? వేరుశనగ అవ్వచ్చు, ఏవైనా మనకి ఈ బొడుపుల్లో మనకేముంటుంది? ఈ బొడుపుల్లో మనకి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అదే ఏ బ్యాక్టీరియా మనకి? రైజోబియం లెగ్యుమినోసారం. లెగ్యుమినోసారం అనే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఎవరు? ఈ మొక్కల బొడుపుల్లో మనకి వేరుశనగ కిందన పండేటటువంటి నట్స్ అన్నీ కూడా ఈ బుడుపుల్లో ఉంటుంది. ఈ బుడుపుల్లో ఏ బ్యాక్టీరియా ఉంటుంది? రైజోబియో లెగ్యుమినిసారం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొక్కలకి కావాల్సినటువంటి నత్రజనిని అందిస్తుంది.
ఇది ఒక వలయం. ఈ రెండిట్ల మధ్య అండర్‌స్టాండింగ్. నత్రజని స్థాపనకు ఇంకా ఇంకొక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా మనకి ఉపయోగపడుతుందనమాట. ఈ నత్రజని స్థాపనకి. ఏంటా బ్యాక్టీరియా అంటే అజటోబాక్టర్. అజటోబాక్టర్. ఈ యొక్క బ్యాక్టీరియా మనకి నత్రజని స్థాపనకి ఇది గూడా ఉపయోగపడుతుందనమాట. ఈ రైజోబియం లెగ్యూమినిసారం ఈ బ్యాక్టీరియా, అలాగే అటజో అజటోబాక్టర్ అనేటటువంటి బ్యాక్టీరియా గూడా మనకి నత్రజని స్థాపనకి ఉపయోగపడుతుంది. అది మనం గుర్తుంచుకోవాలనమాట. ఇలా ఈ సైకిల్ ఇలా తిరుగుతుందనమాట. ఈ యొక్క మొక్కల ద్వారా ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొక్కలకు అందిస్తుంది. మళ్ళీ బయటకొస్తుంది. ఇలా ఈ సైకిల్ అలా రొటేట్ అవుతూనే మనకి ఉంటుందనమాట. ఇలా మొక్కలకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా ఓకేనా? మనకు ఇస్తారనమాట. సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్ మొత్తం ఒకసారి చూద్దాం. థర్డ్‌దేంటి? ఆక్సిజన్ వలయం చూసుకున్నాం. తర్వాత సెడిమెంటేషన్ అని చెప్పుకున్నాం కదా! మూడో వలయం అవక్షేపణ వలయం అని చెప్పుకున్నాం. ఏంటి సెడిమెంటేషన్, అవక్షేపణ వలయం అంటే ఇవన్నమాట. భాస్వరము అంటే మనకు ప్రధానంగా ఎక్కడుంటుంది ఈ భాస్వరము? రాళ్ళ మధ్యలో మనకి పేరుకుపోయి ఉంటుందనమాట. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి ఈ యొక్క కుళ్ళిపోయిన మొక్కలు, ఈ మొక్కలవ్వచ్చు, ఈ జంతువులు ఇవన్నీ కళేబరాలు ఇవన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతాయి ఇలా తయారవుతాయనమాట. ప్రధాన రాళ్ళలాగా ఈ మధ్యన ఉంటాయి. అలాగే భూమి లోపల మనకి మాగ్మా విస్ఫోటనం చెందడం ఇటువంటివి జరగడం వల్ల రాళ్ళు అనేటటువంటివి ఏర్పడతాయనమాట. ఆ రాళ్ళ మధ్యలో మనకి ఈ భాస్వరం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క భాస్వరం అనేటటువంటిది వాతావరణంలోకి వెళ్ళదు. వాతావరణంలో కాకుండా రాళ్ళ నుంచి నేలకి, నేల నుంచి మొక్కలకి, మొక్కల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మళ్ళీ నేలకెళ్ళిపోతుంది. అంతేగాని మనకు వాతావరణంలో ఇది ఉండదు. అంతే కదా! వాతావరణంలో ఎవరుంటారు? వాయు వలయం ఉంటుంది. వాయు వలయం మనకుంటుంది. ఆక్సిజను, నైట్రోజను అలాగే మనకి కార్బన్ డయాక్సైడ్ ఇవి ఉంటాయి. ఇది ఉండదు భాస్వరం. అలాగే సల్ఫర్ వలయం చూసుకుంటే ఎక్కడ మనకు లభిస్తది సల్ఫరు? ఇది మనకి భూమి అనుకుంటే ఈ భూమి లోపల మనకి మాగ్మా బద్దలైతే బయటకొస్తది. అది లావా అవుతుంది. ఆ లావాలో మనకేంటి కంటిన్యూస్‌గా ఈ సల్ఫర్ దొరుకుతుందనమాట. అగ్నిపర్వతాలైతేనేమి, అలాగే సముద్రాల దగ్గరైతేనేమి ఈ యొక్క సల్ఫర్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. అలాగే పరిశ్రమలు కూడా ఉత్పత్తి అవుతుంది. ఎండ్ ప్రొడక్ట్ కింద. ఇది కూడా ప్రోటీన్‌లో మనకి వాడతామనమాట. ఈ యొక్క సల్ఫర్. నైట్రోజన్ కూడా చెప్పుకున్నాం మనము. ఓకేనా? నైట్రోజన్. ఇలా మనకి జీవ భౌమ రసాయనిక వలయాల గురించి చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే ఈ యొక్క ఫస్ట్ నుంచి అసలు ఈ జీవ భౌమ వలయం గాని చూసుకుంటే మనకి ఏంటి? జీవులు, జియో అంటే భూమి, వాతావరణం వీటి మధ్య గమనించినట్లయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఇదే జరుగుతుంది. ఈ వాతావరణం మధ్య, జలావరణం మధ్య, రసాయనాలు. ఈ మూడిటి మధ్య ఒక చక్రంలా జీవజాతి అంతా తిరుగుతుందనమాట. ఒకరికి కావాల్సినవి ఒకరు ఇచ్చుకుంటూ ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని, ఈ యొక్క జీవుల యొక్క మనుగడని కొనసాగిస్తున్నాయి. తద్వారా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నాయన్నమాట. ఏది ఒక్కటి లేకపోయినా భూమి అంతమైపోతుంది. భూమి అంటే భూమి పైనున్న జీవరాశి జాతి. సింపుల్‌గా మనం చెప్పుకుంటే ఇంతవరకు ప్రకృతిలో ఉండేటటువంటి పోషక మూలకాలనేటటువంటివి ఒక జీవి నుంచి మరొక జీవికి ఎలా వెళ్తాయి? నేల, గాలి వీటి మధ్య నిరంతరంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అదే కదా ఇంతవరకు చెప్పుకున్నాం. మొక్కుంది. అలాగే మనిషున్నాడు. ఆ! వీళ్ళకి కావాల్సింది ఇది, దీనికి కావాల్సింది ఇది. ఇది ఇలా మనకి ఏంటి ఒక సైకిల్‌లా తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఇదే సహజ ప్రక్రియ. దాన్నే మనం జీవ, రసాయనిక వలయం అంటాం. జియో కెమికల్ సైకిల్ అని అంటామనమాట. అన్ని వలయాలు చూసాం కదా! వాయు వలయం చూసాము. వాయు వలయంలో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము. కర్బన వలయము, నత్రజని వలయము, ఆక్సిజన్ వలయము. వాటి గురించి డిస్కషన్ చేసాం. వేగంగా వ్యాప్తి చెందుతాయి కదా! జరుగుతాయి. ఎందుకంటే గ్యాసెస్ కదా! వేగంగా మార్పులు చెందడానికి అవకాశం ఉంటుంది.
అలాగే అవక్షేపణ అంటే ఎవరెవరు? భాస్వరము, సల్ఫర్ ఈ రెండిటి గురించి చెప్పుకున్నాం సెడిమెంటరీ. మూడోదేంటి జలవలయం. నేను ముందు జలవలయం చెప్పాను పెద్దది కాబట్టి. తర్వాత 2 వాయు వలయం చెప్పాను పెద్దది కాబట్టి. మూడోది అవక్షేపణ వలయం చిన్నదని లాస్ట్‌లో చెప్పుకున్నాం. ఇవన్నీ ప్రాసెస్‌లు చెప్పుకున్నాం. ఎవాపరేషను, ట్రాన్స్‌పిరేషను, కండెన్సేషను, ప్రెసిపిరేషను ఇవన్నీ గూడా. ఉపరితల ప్రవాహం అంటే ఏం కాదు. ఇప్పుడు వాటర్ ఉంది. భూమి పైన ఉండేటటువంటి నీరు అన్నమాట దీనికి సంబంధించి. ఇది గూడా వేడెక్కి పైకెళ్తుంది. దాని గురించనమాట. అలాగే భూగర్భ జలాలు నిల్వలు వీటి గురించి చెప్పుకున్నాం. ప్రాముఖ్యత ఏంటి? వీట్లి వల్ల ఈ లైఫ్ ఈ యొక్క జల సైకిల్ వలయం వల్ల మనకు వర్షాలు కురుస్తాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. తద్వారా జీవులకు నీరు అందుతుంది. అంటే ఇదొక ప్రాసెస్‌లో జరుగుతుందనమాట మనకి ఇలా. నీరు పైకెళ్తుంది. జీవులకు నీరు అందుతుంది. మళ్ళీ ఇదొక ప్రాసెస్ ప్రకారం ఇలా జరుగుతూనే ఉంటుందనమాట. కర్బన వలయం చూసాము. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్. అలాగే ఇంకోటి పాయింట్ ఏటంటే, మనం ఏం చెప్పుకున్నాం? కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది ఎక్కువ సేపు ఉష్ణాన్ని గ్రహించుకునే వాయువు అని చెప్పుకున్నాం. మరి దీన్ని స్టోర్ చేయడానికి నేచురల్ రిసోర్సెస్ ఏవంటే మనకి సముద్రాలనమాట. సముద్రాలు కార్బన్ సింక్స్‌గా పనిచేస్తాయి. కార్బన్ సింక్స్‌గా. అంటే ఇవి అట్రాక్ట్ అవుతాయనమాట. ఇక్కడ కార్బన్ అనేటటువంటిది ఈ సముద్రాల్లో ఉంటుందనమాట. తద్వారా ఏమవుతుంది? సముద్రం వేడెక్కుతుంది. సముద్రం వేడెక్కితే ఇంకా డేంజర్. అలాగే శిలాజంధనాల్లో కూడా మనకి కార్బన్ ఉంటుంది ఎక్కువగా. మనం న్యూక్లియర్ ఎనర్జీలో చెప్పుకున్నాం. ఈ శిలాజ ఇంధనాల గురించి. అలాగే జీవుల్లో గూడా కార్బన్ ఉంటుంది. మనలో గూడా దాదాపు కార్బన్ ఉంటుంది. 43% దాకా కార్బన్ ఉంటుంది మనలో గూడా. కాబట్టి ప్రతి జీవిలో గూడా కార్బన్ అనేటటువంటిది ఉంటుందనమాట. దీనికేం ఉపయోగపడుతుంది కార్బన్ వలయం? కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. అంతే కదా! మనమే ఇస్తున్నాం కార్బన్ డయాక్సైడ్. మనమంటే జంతువులందరూ కలిసి. శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. విడుదలవుతుంది. కుళ్ళిపోవడం, దహనం ఇదంతా చెయ్యాలంటే సైకిల్ ఉండాలి. ఆ సైకిల్ ఏంటి? CO2 ఉండాలి. మానవుడికి ప్రభావం. మానవులకు అవును అడవులు నరికేస్తున్నాం. బొగ్గు, చమురు ఇవన్నీ చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా ఈ సైకిల్ అనేటటువంటిది దెబ్బతింటుందనమాట. ఆ దెబ్బతినడం వల్ల మనకొచ్చేటటువంటి ఎఫెక్టే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నత్రజని గురించి చెప్పుకున్నాం. ఈ బ్యాక్టీరియాస్ గురించి రైజోబియం అలాగే అజిటోబాక్టర్ ఈ రెండిట్ల గురించి మనం చెప్పుకున్నాం. మెరుపులు కూడా ఉన్నాయన్నమాట. మనం ఒక్కోసారి ఇది చూసుకుంటే ఆకాశంలో మనకి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మనం చాలా ప్రొడ్యూస్ చేయొచ్చనమాట. అందులో గూడా మనకి నత్రజని ఉంటుందనమాట. ఓకేనా? ఈట్లి గురించి మనం చెప్పుకున్నాం. అలాగే అమ్మోనియం నైట్రేట్ ఈటి కూడా చెప్పుకున్నాం కదా! NH3+ ఎలా వస్తుంది? ఈక్వేషన్స్ చెప్పుకున్నాం. అలాగే మొక్కలేం చేస్తాయి? అలా నైట్రేట్స్‌ని గ్రహిస్తాయనమాట. జీవులు గూడా అవశేషాలుగా అమోనియాగా మారుతాయనమాట. చనిపోయిన తర్వాత చెప్పుకున్నాం కదా మనం. ఏమవుతాయి? మనుషులవ్వచ్చు, జంతువులవ్వచ్చు చనిపోయి భూమి లోపల అమోనియాగా, నైట్రోజన్‌గా ఫార్మేషన్ అవుతాం. డైరెక్ట్‌గా మనకు నత్రజని అందదు. ఇది నైట్రేట్ రూపంలో దొరుకుతుందని చెప్పుకున్నాం మనం. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చాడు. మనం కొంచెం డెప్త్‌గెళ్ళాం అంతే. ఆక్సిజన్ గురించి చెప్పుకున్నాం కదా! అంతే. ఈ 2 ఎలాగో చెప్పుకున్నాం భాస్వరం ఇవి. ఇది టోటల్‌గా మనం గుర్తుంచుకోవాల్సిందేటంటే మెయిన్ ఈ యొక్క బయోజియో కెమికల్ సైకిల్ గుర్తుంచుకోవాలి. అలాగే భాస్వరంలో వాతావరణ దశ ఉండదనమాట. అదే ఇందాక చెప్పుకున్నాం కదా! నత్రజని స్థిరీకరణకి కోఆపరేట్ చేసే బ్యాక్టీరియా రైజోబియం చెప్పుకున్నాం కదా! లెగ్యుమినిసారం అని. అలాగే కార్బన్ వలయం గ్రీన్ హౌస్‌తో సంబంధం కలిగి ఉంటదని చెప్పుకున్నాం. జల వలయానికి మెయిన్ ఎవరు? సూర్యుడే. అంతే కదా! డయాగ్రామ్ ఏసి మొత్తం చెప్పుకున్నాం కదా! హీట్ ఎలా అవుతుంది ఏంటనేది. అలాగే ఆక్సిజన్ వలయంలో కిరణజన్య సంయోగక్రియ మంచి పాత్ర అయితే పోషిస్తుంది. అది గూడా చెప్పుకున్నాం. వాయు వలయాలు, అవక్షేపణ వలయాల గురించి గూడా చెప్పుకున్నాం. ఇది టోటల్ బ్రాడ్ వ్యూ అనమాట. ఓకేనండి. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.